రైతుల నమ్మకం నాణ్యత మా బలమని ఖమ్మంలోని శ్రీ వెంకటరమణ సీడ్స్ నిర్వాహకులు కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన కెరటం న్యూస్ మాట్లాడుతూ ఈ సీజన్లో రైతులకు అన్ని విధాలుగా వాతావరణం కలిసి వస్తుందన్నారు. గత 2.5 దశాబ్దాలుగా రైతు సేవలో విలువైన సేవలు అందిస్తున్నామన్నారు. రైతుల కోరిన విధంగా వారికి కావలసిన బ్రాండెడ్ విత్తనాలు, అన్ని రకాల పత్తి, మిర్చి తదితర విత్తనాలు అందుబాటులో ఉంచామని ఆయన తెలిపారు. నమస్తే, వెల్కమ్ టు కెరటం న్యూస్. ప్రస్తుతం మనం ఖమ్మంలో గాంధీ చౌక్లో ఉంటే వెంకటరమణ సీడ్స్ దుకాణంలో ఉన్నాం. మనం గత కొన్ని సంవత్సరాలుగా రైతులకి నాణ్యమైన విత్తనాలు అందిస్తూ గత సీజన్లో కూడా మనం అనేకమైన కార్యక్రమాల్లో ఈ కంపెనీ సంస్థ అధినేత కృష్ణారెడ్డి గారితో కలిసి మనం పనిచేసాం. ఫీల్డ్ విజిట్లో కూడా కొన్ని వేల మంది రైతుల్ని అక్కడ సమీకరించి రైతులకు క్షేత్ర ప్రదర్శన చేయడం జరిగింది. కృష్ణారెడ్డి గారి సారథ్యంలో ఇక్కడ చాలా గొప్పగా ఇక్కడ రైతులకి సేవలు మేము అందిస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆయన ఏమంటారో కృష్ణారెడ్డి గారి మాటలు చెప్పండి. మీ యొక్క సంస్థ ఎలా పనిచేస్తుంది, మీరు రైతులకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు? నమస్తే అండి, నా పేరు కృష్ణారెడ్డి, వెంకటరమణ సీడ్స్. గత 26 సంవత్సరాల నుంచి మేము ఈ పత్తి విత్తనాలు, మిరప విత్తనాలు, కూరగాయ విత్తనాలు అన్ని రకాలు మా కంపెనీ తర్వాత మా సత్యం గారు షాపు అన్నీ ఇస్తూ ఉన్నాము. మేము గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ సర్వీస్ చేస్తున్నామండి. 25 సంవత్సరాల నుంచి రైతులకు సర్వీస్ చేస్తూ ఉన్నాము. 4 సంవత్సరాల నుంచి మేము ఈ వెంకటరమణ సీడ్స్ పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా రైతులు మా దగ్గరికి రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం రైతులు చాలామంది నా దగ్గరికి వచ్చే వాళ్ళల్లో ఎక్కువ మంది రెడ్డి గారు కొత్త విత్తనం ఏదొచ్చింది, లేదు మీకు తెలిసిన విత్తనం చెప్పండి అంటే ఆ నమ్మకంతో నన్ను అడగడం జరుగుతుంది. అందులో భాగంగా నేను వాళ్ళకి ఇవ్వడము, సంతోషంగా రైతులు కూడా మనం ఇచ్చిన విత్తనాలు బాగా మంచిగా సరే మనం ఇచ్చిన విత్తనాలతో సరి వాళ్ళు కూడా దాన్ని సరైన పద్ధతుల్లో వ్యవసాయ పద్ధతుల్లో చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మంచి దిగుబడులు వస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇప్పుడు బండిపాడు అనే గ్రామం అండి, వీళ్ళు ఊరంతా వచ్చారు నా దగ్గరికి వచ్చి ఏదైనా రెడ్డి గారు మీ ఇష్టం ఏదైనా ఇత్తనం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అందులో భాగంగా మాకు ఇంకా మా మీద నమ్మకం ఉంచినందుకు మాకు ఇంకా కొంచెం బాధ్యత పెరుగుతుంది అన్నమాట. దాని వలన మేము ఇంకా మంచి రకాలు మేము సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే వెంకటరమణ సీడ్స్ దాదాపు మా మిత్రుడు ప్రవీణ్, మా పార్ట్నర్ ప్రవీణ్, వాళ్ళ కొట్టుబెట్టి కూడా 40 సంవత్సరాలండి. 40 సంవత్సరాల్లో కూడా రైతులకు సేవ చేయడం జరుగుతూ ఉంది. ఎంత డిమాండ్ వచ్చినా కూడా ₹1 కూడా అదనంగా తీసుకునే పద్ధతే లేదు. ఎంఆర్పి మించి రైతులు ఇంత డిమాండ్ వచ్చిందంటే వరుసపెట్టి రైతులకి ఇవ్వడం జరుగుతుంది. కానీ 5 ప్యాకెట్లు 10 ప్యాకెట్లు అందరికీ సరి సమానంగా ఇవ్వాలి అని బ్లాక్లో అమ్మడం వెంకటరమణ చరిత్రలో లేదండి. అదేవిధంగా మేము అదే బాటలో ముందుకు వెళ్తా ఉన్నాము. రైతులకి లేవు ఇత్తనాలంటే కూడా మేము పలానా చోట కనుక్కొని తెప్పించి సర్వీస్ చేయడం ఉంటుంది. మా దగ్గర 4 రకాలు ఉన్నప్పుడు రైతు ఇంకొక రకం అడుగుతుంటాడు అనమాట. ఆ రకం కూడా మనము చూసి వాళ్ళకి ₹10 తక్కువతోటి ఆ విధంగా సర్వీస్ చేసుకుంటా పోతా ఉన్నాము. వెంకటరమణ సీడ్స్ అంటే ఒక బ్రాండ్ అండి ఖమ్మంలో. ఆ బ్రాండ్ కొనసాగింపుగా మాది జరుగుతూ ఉందండి. మా దగ్గర దాదాపు మైకో, తర్వాత పత్తి విత్తనాలు మైకో, తర్వాత రాసి, తర్వాత వేదా సీడ్స్, తర్వాత నూజివీడి సీడ్స్ అన్ని రకాలు ఉన్నాయి. అట్లే మిరపలో కూడా మెయిన్ మైకో అండి. మైకో తర్వాత వ్యాగ్రో, భైరవి సీడ్స్, తర్వాత బ్లేజు, తర్వాత అర్జున, యూనివెజ్, తర్వాత యూనిసెమ్, తర్వాత మా దగ్గర అన్ని రకాల చిగురు సీడ్స్, ఇంకా ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా రకాలు ఉన్నాయండి. అన్ని రకాలు కూడా మేము రైతులకు ఇస్తున్నాము. మేము ఇచ్చిన ప్రతి వెరైటీ దేవుని దయతో, ఆ దేవుని ఆశీస్సులతోటి ఇంతవరకు ఎక్కడ చిన్న రిమార్కు రాలేదండి. ఇప్పుడు వాతావరణం బాగాలేనప్పుడు మనం ఏం చేసేది ఏం లేదు. ఇప్పుడు ఆ నల్లికో లేకపోతే కొమ్మకుళ్ళు వచ్చి కాయ మచ్చ రావడము, రియల్గా అన్ని సమకూరినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చేసుకుంటా పోతున్నామండి. ఏ ప్రాంతాల నుంచి రైతులు మీ దగ్గరకు వస్తున్నారు? అది దాదాపు 3 జిల్లాల నుంచి రైతులు వస్తున్నారండి. ఖమ్మం ఒకటి, నల్గొండ జిల్లా ఒకటి, తర్వాత వరంగల్ జిల్లా, ఈ 3 జిల్లాల రైతులు, దట్టు కృష్ణా జిల్లా బార్డర్ నుంచి మాకు రైతులు వస్తున్నారండి. ఈ సంవత్సరం సీజను మే నెలలోనే వర్షాలు పడ్డాయి. రైతులు చాలా ముందుగా సాగును ప్రారంభించారు. ఎలా ఉంది మీకు వ్యవసాయ సీజన్? ఇప్పుడు వ్యవసాయ సీజన్ అంటే లాస్ట్ ఇయర్ అంతా కూడా ముందు మిరప కొనేదండి.
ఈ సీజన్లో వచ్చేసి కాటన్ కొంటున్నారు. మిరప బాగా ఈ 4 సంవత్సరాల్లో కొంచెం ఈ నల్లి రావడం వల్ల మిరప అంటే కొంచెం నష్టాల మయంలో ఉన్నారు చాలామంది. దానివల్ల 5 ఎకరాలు వేసేటోళ్ళు ఎకరము 2 ఎకరాలు అట్లా వేస్తూ ఉన్నారు. పత్తి వేసుకుంటున్నారండి. పత్తి వేసుకున్న తర్వాత మళ్ళీ మనం మొక్కజొన్న వేసుకుంటే బాగుంటుంది అనే రకంగా రైతులు ఆలోచిస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా పత్తి కంటే కూడా మొక్కజొన్న వేసి మంచి దిగుబడులు వచ్చినాయండి. ఆ విధంగా రైతులు పత్తికి మొగ్గు చూపుతున్నారండి. కొంతమంది ఈ మధ్యకాలంలో దాదాపు ఏనుకూరు కేంద్రంగా నకిలీ విత్తనాలు 15 మంది అరెస్ట్ చేసి జైలు పంపించారు పోలీస్ శాఖ, రెవెన్యూ, వ్యవసాయ శాఖలో. ఇప్పుడు అలాంటి బాజీగాలు చేసేటువంటి పనులు మీరు ఏమంటారు? అసలు దాన్ని మేము కూడా వెళ్ళి పల్లెలకు వెళ్తుంటామండి. మేము కొట్లో కూర్చుండేది కాదు, పల్లెలకు వెళ్తుంటాం. అక్కడక్కడ రైతులు కూడా మాకేదో BT3 అంట, ఇంకోటంట ఏదో అంటే అలాంటివి మేము ప్రోత్సహించము. వాళ్ళకు కూడా చెప్తున్నాం, అలాంటివి వేస్తే భూమి పాడవుతుంది ఒకటి. తర్వాత అదేందుకంటే ప్రాణాలతో చెలగాటం అన్నమాట. అది రియల్గా మంచిదైతే గవర్నమెంటే, మనకు ఇండియా గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. పర్మిషన్ ఇవ్వలేదంటే దాన్ని అర్థం చేసుకోవాలి. కొంతమంది ఈ రకరకాల విలేజ్లలో వచ్చి మీకు ఇన్ని క్వింటాలు వస్తుంది, అది అట్లా ఇది అట్లా అంటే కొద్దిగా నమ్ముతున్నారు. ఆ నమ్మిన వాళ్ళు కూడా దయచేసి ఆలోచించండి. ఏదైనా కూడా రైతు వచ్చి కొట్టులో తీసుకోండి. మంచి కొట్టు మీకు ఇష్టమైన కొట్టులోనే తీసుకోండి. బిల్లు తీసుకోండి. పంట అయిపోయినంత వరకు బిల్లు అట్లే పెట్టుకోండి. మేము కూడా విలేజ్కి వెళ్ళినప్పుడు 2-3 మాకు ఇవ్వండి ఆ రకాలంటే అలాంటి వాళ్ళు అమ్మేటోళ్ళను అరెస్ట్ చేస్తారు. విత్తనాలు నాటేటప్పుడు కూడా పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారండి. అమ్మొద్దు, కొనొద్దు. ఇది మేము అమ్ముడమే కాదు, ఎవడన్నా అమ్మేటోడు అమ్ముతుంటాడు, వాడు జైలుకి పోతాడు. 6 కాలం కష్టపడి శ్రమించే రైతు కూడా వాడు చేయడం వల్ల రీసెంట్గా ఈ మధ్య మన యాదగిరి గుట్టకాడండి రైతు విత్తనం పెట్టేటప్పుడు పోలీసులు వెళ్ళారు. పోలీసులు వెళ్తే వాడు ఆ రైతు పాపం అనుకోని విధంగా భయపడి మరణం చెందడం జరిగింది. అలాంటివి మనం కొని తెచ్చుకోవద్దు అనమాట. గవర్నమెంట్ పర్మిషన్ తోటి విత్తనాలు వస్తున్నాయి, 100 రకాలు ఉన్నాయి. మీరు ఏదైతే కోరుకుంటారో అదే తీసుకోండి. మభ్యపెట్టి ఎవరు కూడా అమ్మితే తీసుకోవద్దు. నాది గొప్ప అని నేను చెప్తలేను, మీకు బాగుంటే తీసుకోండి. అది మేము చెప్పేది అదండి. ఈ విధంగా మా సర్వీస్ ఉంటుంది. గత 40 సంవత్సరాల నుంచి మా మిత్రుడు ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో, వాళ్ళ నాన్నగారి ఆధ్వర్యంలో షాపు. అదేవిధంగా దాంట్లో వాళ్ళల్లో ఆ ప్రవీణ్ గారు నేను కలిసి 4 సంవత్సరాల నుంచి ఇస్తూ ఉన్నాం. మంచి సర్వీసు. మేము విలేజ్కి వెళ్తున్నాం చాలా ఆప్యాయంగా. మొన్న అదే బండిపాడు హర్జా అందరిని పిలిచాడు, రెడ్డి గారు వచ్చారని చెప్పి. 10 మంది కూర్చుంటే ఆ ఎనలేని సంతోషం అండి. మేము కొట్లో కూర్చొని ఇచ్చేటోళ్ళం అయితే కాదు. 4 రకాల తిరుగుతాం, 4 రకాల మంచి చెడ్డ కనుక్కుంటాం. ఆ విధంగా రైతులకు ఇస్తున్నాం. అది జరుగుతూ ఉందండి. అందరికీ నమస్కారం అండి. మాది బండిపాడు అండి. మేము గత 10 సంవత్సరాల నుంచి కృష్ణారెడ్డి గారని మాకు తెలుసు. ఎప్పుడైనా ఇక్కడే తీసుకెళ్తాం విత్తనాలు. మాకు నమ్మకంగా ఇప్పటివరకు అయితే పర్లేదు, బాగుంది. అందరికీ నమస్తే అండి. మాది బండిపాడు. మాతో పాటు చుట్టుపక్కల రుక్కితండ, రాయగూడెం, ఇప్పుడు అట్లాగే జీగే బంజారా వీళ్ళు కూడా వస్తారండి. మేము వెంకటరమణ సీడ్స్ కృష్ణారెడ్డి గారి దగ్గరికి ఇక గత 10 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. మాకు నమ్మకంగా ఇస్తారు విత్తనాలు. మాకు మంచిగా పండుతుంది మిరపకాయ. గత సంవత్సరం ఇచ్చారు. పర్లేదండి, బాగానే ఉంది. 20 నుంచి 25 అట్లా వస్తుంది. నమ్మకంగా వస్తాం, ఎప్పుడైనా నమ్మకంగా ఇస్తారు. నమస్తే సార్. మాకు సార్ తెలిసిన కాడ నుంచి 10 సంవత్సరాల నుంచి ఏ సీడ్ వచ్చినా కూడా మాకు ఏదైనా బెస్ట్లోనే చూపిస్తున్నారు. దిగుమతి కూడా బాగా వస్తుంది. ఏది ఉన్నా కూడా అది తట్టుకుంటుంది. ఏది కూడా బెస్ట్లోనే చూపిస్తున్నారు. మాకు ఎప్పుడు ఇలా స్ట్రాంగ్గా ఇవ్వడం అలా అనేది జరగలేదు. మాకు ఏ మొక్క ఇచ్చినా 300 ప్యాకెట్ 200 ప్యాకెట్లు ఇచ్చినా కూడా అది కూడా బెస్ట్లోనే ఇస్తున్నారు. అలాగనే ప్రతిదాన్ని మేము ఇక్కడే నమ్మకంగా వస్తున్నాం, తీసుకుని వెళ్తున్నాం. ఎప్పుడైనా సరే ఫస్ట్ సార్ దగ్గరకు వచ్చి సార్కి టెస్ట్ చేసి తర్వాత బయటికి వెళ్తాం అంతే. షాప్ సీడ్స్ అంటే మాకు నమ్మకం, చాలా నమ్మకం. ఫస్ట్ సార్ దగ్గరకు వచ్చి తర్వాత వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. మిర్చి వేస్తాం, పత్తి వేస్తాం. 10 సంవత్సరాల నుంచి ఉంటుంది.